నీ ప్రేమ రుచించిన నాడే నన్ను నేను మరచితినయ్యా. నీ ప్రేమ రుచించిన నాడే నన్ను నేను మరచితినయ్యా. నీ ప్రేమధికమయా నాపై, నీ ప్రేమధికమయా, నీ నాపై, నీ ప్రేమధికమయా. ప్రేమా 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 ప్రియుడవు నీవే, ఆనందమానందమే, ఆనందమానందమే. ఇహలోక సకల మహిమా పూల వల్లే వాడిపోవురు. ఇహలోక సకల మహిమా పూల వల్లే వాడిపోవురు. వాడాదే అయ్యా నీ ప్రేమ వాడిపోదయ్యా. వాడాదే అయ్యా నీ ప్రేమ వాడిపోదయ్యా. ప్రేమా 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 ప్రియుడవు, ఆనందమానందమే, ఆనందమానందమే. మరికొన్ని మాటలు వింటాం. చూడండి ఒకసారి 2వ అధ్యాయం ఎస్తేరు గ్రంథము. ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయం 13వ వచనం. మరియు అంతఃపురములో నుండి రాజు ఇంటిలోనికి వెళ్ళవలసిన సమయమందు ఆమె ఏమేమి కోరునో అది అట్టి స్త్రీకి ఇయ్యబడుట కద్దు. చాలండి. ఏమండి, ఆ కాలమందంట ఆ అలంకరింపబడుతున్న స్త్రీలంట వారికి ఏం కావాలో, ఏమి కోరుకుంటున్నారో వాటిని వారికి ఇవ్వడం ఏంటంటే, వారికి వాటిని ఇవ్వడం అలవాటు. వారు ఏమడిగినా కానీ దానిని వారికి ఏం చేసేవారంటే ఇచ్చేవారు. వారు ఏమడిగినా కానీ దానిని వారికి ఏం చేసేవారంటే ఇచ్చేవారు. అయితే క్రీస్తు సంఘములో ఆ యొక్క క్రీస్తు రక్తము ద్వారా కడుగబడిన మనము ఆయన బిడ్డగాను, ఆయన వారిగాను, ఆయన జనాంగముగాను చేయబడిన మనము ఏమి కోరుచున్నాము, ఏ ఆశలుంచబడ్డాయి? దేవుడంట యాలయనగా ఆయన ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు, కోరికలను సిద్ధింపచేసి ఆలోచనలను సఫలపరిచే దేవుడు. అయితే దేవుడు కోరికలను సిద్ధింపచేసేవాడే, ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచేవాడే. అయితే నీవు వేటిని అడగడానికి నువ్వు ఇష్టపడుతూ ఉన్నావు? వేటిని దేవుని నుండి కోరుచున్నావు? ఆయన వేటిని అడగమన్నాడు, నువ్వు వేటిని అడుగుచున్నావు? ఆయన వేటిని అడగమన్నాడు? ఆయన దేన్ని అడగమంటున్నాడు? మత్తయి సువార్త 6వ అధ్యాయం చివరి వచనం చదవండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం చివరి వచనం.
ఆ, ఆ, ఆ. అంతేనమ్మా. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదుకుడి. చాలండి. దేన్ని వెతకమన్నాడంట? రాజ్యాన్ని. నువ్వేం కోరుకుంటున్నా? నీకు భూలోక రాజ్యం కావాలా, పరలోక రాజ్యం కావాలా? ఏ రాజ్యం కావాలి? ఏ రాజ్యం కావాలి? ఏ రాజ్యం శాశ్వతమైనది? ఏ రాజ్యం శాశ్వతమైనది? ఏ రాజ్యం స్థిరంగా ఉండేది? ఏ రాజ్యము కదల్చబడనిది? ఏ రాజ్యము విలువైనది? ఏ రాజ్యం అంటండి? పరలోక రాజ్యం. ఆయన రాజ్యము. అందుకనే ఆయన భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయన సువార్త పరిచర్య ప్రారంభించిన వెంటనే చెప్పిన మాట, పరలోక రాజ్యం సమీపించింది. ఏం సమీపించిందంట? పరలోక రాజ్యం ఏం చేసిందంటే సమీపించింది. ఆ పరలోక రాజ్యం సమీపించింది. కానీ మానవుడిది ఏం చేస్తానంటే భూలోక రాజ్యం కోసం ఏం చేస్తున్నాడంటే ఆరాట పడుచు ఉన్నాడు. భూ సంబంధమైన రాజ్యము, భూమి మీద తన ఎలాగైనా కానీ తన మనుగడను కనుపరచాలి. భూమి మీద తాను ఎలాగైనా కానీ తన ఉనికిని చాటుకోవాలి. భూమి మీద తాను ఎలాగైనా కానీ గొప్పవాడవ్వాలి. ఎంత గొప్పవాడంట? ఎంత గొప్పవాడంటే ఎంతో గొప్పవాడు అయిపోవాలి అని ఆలోచిస్తూ ఉన్నాడు. ఆ కాలమంది వారు బాహ్య సంబంధమైనటువంటి ఈ యొక్క సౌందర్యాన్ని వారు కోరుకున్నారు. కానీ రాజు ఆంతరంగికమైన సౌందర్యాన్ని ఏం చేశారంటే కోరుకున్నాడు. బాహ్య సంబంధమైన సౌందర్యం కంటే ఆంతరంగికమైన సౌందర్యం చాలా 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 ప్రాముఖ్యమైనది. పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు మొక్కలు ఒకటే చూసుకుంటారు, ఇంకేమన్నా వస్తారా? చెప్పండి. పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు ఏమేం చూస్తారు? చెప్పరండి. మంగళసూత్రం చూస్తారా? ఇల్లు చూస్తారా? ఏం చూస్తారు? ఏంటండి? క్యారెక్టర్ స్టడీ చేస్తారు. ఏం చేస్తారంటండి? క్యారెక్టర్. ఏమండి, అసలే ఈమెతో మాట్లాడిద్దా, ఏం మాట్లాడుతుందో, ఈమెతో మాట్లాడదాం, ఈమె మాట ఎలా ఉంటుందో, ఈమె స్వభావం, ఈమె యొక్క జవాబు ఎలా ఉంటుందో అనే దాన్ని ఏం చేస్తాను ఒకసారి చూస్తారు. ఇక్కడ అందరికంటే ఎక్కువగా ప్రేమించడానికి కారణం ఏంటంటే ఆమెలో ఏముంచబడిందంటే ఆమెకి క్యారెక్టరు, ఆమెకు మాట తీరు, ఆమెకు స్వభావము అనేది చాలా ఇంపైనదిగా ఉంచబడి ఉన్నది. పై మెరుగులుంటే సరిపోతాదిలే, పై అన్నం ఉంటే సరిపోతుందిలే అని అనుకుంటాం. పై అన్నము కంటే లోపలుండేటువంటి స్వభావం అనబడేటువంటి అందము చాలా కావలసినది. ఆ అందాన్ని కలిగిన వాడిగా, ఆ అందాన్ని కలిగిన వ్యక్తిగా ఎస్తేర్ అనేది ఏం చేయబడిందంటే ఆమె ఉంచబడింది. ఆమె ఏమీ కోరుకోలేదు, ఆమె గుణం ఎలా ఉంచబడిందంటే ఆమె రాజుకు దగ్గరగాను, హేగేకి దగ్గరగాను, తన తండ్రిని మొర్దెకైకి దగ్గరగా ఆమె గుణం ఏం చేయబడిందంటే ఉంచబడి, ఏం కోరుకోలేదు. లోకంలో ఉన్న ఆడంబరం ఏది కోరుకోలేదు,
లోకంలో ఉండేటువంటి పద్ధతి ఏది కోరుకోలేదు. ఏమైనా కోరుకుందంటారా? ఏది కూడా కోరుకోలేదు. అందరూ కోరుకున్నారంట, కానీ ఈమె మాత్రం ఏం చేసిందంటే వారు ఎలా సిద్ధపరిచారో అలాగే ఉంచబడింది. ఎందుకే నీవు దేవుని నుంచి ఏం కోరుకుంటున్నావు? భూ సంబంధమైన వాటినా, పర సంబంధమైన వాటినా ఆయన ఏం చెప్తూ ఉన్నాడు? కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ అధ్యాయము మొదటి నుంచి, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదుకుడి. దేటిని వెదకాలంట? పైనున్న వాటినే. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి. ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవం క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. పైనున్న వాటి మీదనే మనసు పెట్టండి అంటే, పైనున్న వాణిని మీరేం చేయండి అంటే కోరుకోనండి. ఆయన్ని కోరుకోనండి, అంతేగాని మనుషులు కోరుకోవద్దు. భూ సంబంధమైన వాటిని కోరుకోవద్దు. వస్తుపూర్వకమైన వాటిని కోరుకోవద్దు. శరీర సంబంధమైన వాటిని మీరేం చేద్దంటే కోరుకోవద్దు. మరి నువ్వేటిని కోరుకుంటున్నావు? నువ్వేటిని అడుగుతూ ఉన్నావు? నువ్వేటిని ఇష్టపడుతూ ఉన్నావు? నీ కుటుంబ సభ్యుల నుంచి, నీ భార్య నుంచి, నీ భర్త నుంచి వేటిని అడుగుతున్నావు నీవు? ఒక తల్లి అంట వారి బిడ్డలను ప్రభు దగ్గర తీసుకొచ్చిందంట. ప్రభు దగ్గర తీసుకుని వచ్చి ఆ ప్రభుతో అంటుందంట, ఓ మా ప్రభువా, ఇదిగో నా కుమారుల్లో ఇద్దరు, ఒకరు కుడి వైపున ఒకరు ఎడమ వైపున కూర్చుంటే చాలు, నాకు అదే చాలు, నాకు ఇంకేమీ వద్దు. 20వ అధ్యాయం 20వ వచనం మత్తయి సువార్త. అప్పుడు జబదే కుమారుల తల్లి తన కుమారులతో ఆయన ఎద్దుకు వచ్చి నమస్కారం చేసి ఒక మనవి చేయబోగా, నీవేమి కోరుచున్నావు? ఏం కోరుకుంటున్నావు? నీ కోరిక ఏంటి? నీ కోరిక ఏంటి? ఆయన ఏం చేస్తుందంట? ఆయన అడిగాడంట. ఆయన అడిగితే అందుకు ఆమె, నీ రాజ్యమందు ఇద్దరు కుమారులు, ఒకడు కుడి వైపున ఒకడు ఎడమ వైపున కూర్చుంటే చాలు, నాకు భూ సంబంధమైనది ఏది వద్దు, నా పిల్లలిద్దరు నీ దగ్గర గొప్పగా పెరిగితే చాలు, నా పిల్లలిద్దరి దగ్గర గొప్పగా పెరిగితే చాలు. ఎక్కడంటే కొట్టుకుంటారు, ఎక్కడుంటే తిట్టుకుంటారు, ఎక్కడంటే ఇక్కడ ఏదైనా ఉంటే ఓరకే ఏం చేస్తారంటే వారికి వారే తగాదా పడతారు. నాకు ఎక్కడొద్దు, నాకు అక్కడ కావాలి, నాకు పర సంబంధమైన దీవెన కావాలి అని ఆ జబదే కుమారుల తల్లి మాట్లాడు. మరి మనము దేవుని ఏమి అడుగుచున్నాం? మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని అడిగితేనంట, వెతికితే అప్పుడు అవన్నీ మనకేం చేయబడతాయి? అనుగ్రహింపబడతాయి. ఏవన్నీ? మొదట దేవుణ్ణి వెతికితే, దేవుని రాజ్యాన్ని వెతికితే, దేవుని సన్నిధిని వెతికితే, దేవుని మాటలను వెతికితే, దేవుని యొక్క నిత్యత్వాన్ని వెతికితే అప్పుడు ఏం దొరుకుతాయంట? భూ సంబంధమైనవన్నీ ఏం చేస్తాయంటే లభిస్తాయి. మరి నువ్వేం కోరుకుంటున్నావు? నా కోరికంతా ఒకటేనండి. ఏంటి నీ కోరిక? నేను చచ్చిపోయేలోపు నా మెల్ల ఏముండాలంట? ఏముండాలంట? మా ఆయన చేతితోటి ఆ దండ వేయించుకోవాలి. ఏ దండ అండి అది? దాన్ని ఏమంటారు? నల్లపూసల దండ కొనిపించుకోవాలి. నా కోరికంతా ఒకటేనండి.
ఏంటంటే నీ కోరిక? ఏంటంటే నా కోరిక? అదిగా వాళ్ళు కట్టుకున్నారు కదా డూప్లెక్స్, నేను కూడా ఏం చేయాలి? డూప్లెక్స్ ఇల్లు కట్టుకుని అండి, కాలు మీద కాలు వేసుకుని ఎవరక్కడ అనాలి నేను? అంటే నా ఇంట్లో పనోడు ఉండాలి. నా కోరికంతా ఇదేనండి. ఏంటి నీ కోరిక? ఏంటి నీ కోరిక అని అంటే, నా కోరికంతానండి ఏంటంటే, నేను అందరికంటే నేను ఏం చేయబడాలంటే, గొప్పవాడిగా గొప్పదానికి ఏం చేయబడాలంటే చేయబడిపోను. అందరిలా ఉండాలనుకుంటున్నావు కానీ దేవుడు ఎలా ఉండమంటున్నాడో అలా ఉండడానికి మాత్రమే ఏం చూపించట్లేదు, ఇష్టం చూపించు. నీ జీవితానికి అందరినీ మాదిరిగా చేసుకుంటున్నావు కానీ దేవుడు నిన్ను ఎలా ఉండమంటున్నాడు, ఎలా మాట్లాడమంటున్నాడు, ఎలా ప్రవర్తించమంటున్నాడు, ఆ కార్యాలు మాత్రం నీకు వద్దంటేనే వద్దు. ఆ కార్యాలు మాత్రం నీకు వద్దు. కాబట్టి ఇక్కడ నువ్వేం కోరుకుంటున్నావు? వారందరి వలె కోరుకున్న వాటిని కోరుకుంటే వారందరూ ఏం చేయబడ్డారంటే బహిష్కరింపబడ్డారు. వారి వంతు వచ్చినప్పుడు వారందరూ ఏం చేయబడ్డారు? గెట్ అవుట్ అని ఏం చేయబడ్డారు? వెళ్ళిపోయారు లేదా? అందరూ వెళ్ళిపోయారు, అందరు కూడా వెళ్ళిపోయారు. కానీ ఏమి కోరుకొనని ఎస్తేరు అనబడేటువంటి ఆమె మాత్రం ఏం చేయబడిందంటే ఉంచబడింది. నువ్వు బాహ్యాన్ని కోరుకుంటున్నావా, అంతరంగికాన్ని కోరుకుంటున్నావా? నువ్వేటిని ఇష్టపడే దానివిగా వాడుగా ఉంచబడ్డావు. ఆలోచన అనేది చేయాలి. ఇంకా రెండవదిగా చూసినట్లయితే 15వ వచనం, మొర్దెకై తన కుమార్తెగా స్వీకరించుకున్న తన పెన తండ్రిన అబీహయీలు కుమార్తెకు ఎస్తేరు రాజునద్దకు వెళ్ళుటకు వద్ద వచ్చినప్పుడు స్త్రీలను కాయు రాజు యొక్క షణ్ణుడైన హేగేర్ నిర్ణయించిన అలంకారముగా మరి ఏమీ కోరలేదు. ఏమీ కోరలేదంట. హేగేర్ నిర్ణయించిన అలంకారముగాక. హేగే అంటే ఎవరని చెప్పాను? సేవకుడు. ఇప్పుడు సంఘములో చేర్చబడిన నీవు సేవకుని యొక్క విధి విధానాలను అనుసరిస్తున్నావా? ఈయన సరిగ్గా చెప్తలేదు, ఇంకొకరు తెచ్చుకుంటాను నేను. సేవకుడు చెప్పింది వింటున్నావా? మనుషులు ఎవరో చెప్పేది వింటున్నావా? బడాయి భక్తి. ఏ భక్తి ఇది? బడాయి భక్తి. ఈ మధ్య నేను చాలామందిని చూస్తాను. అంటే మన సంఘానికి వచ్చి ప్రతిదినం ఒక వాగ్దానం అనేది వస్తుంది రాదా అండి? ప్రతిదినం ఈ వాగ్దానం వస్తుంది. ఈ వాగ్దానాలు వారి స్టేటస్లో పెట్టరు కానీ ఎవరెవరియో పెడతారు. పెట్టరా ఏమండి? ఎవరెవరియో పెడతారు, మంది పెట్టరు. ఏంటి అనంటే మన మీద వారికి అంత ఇష్టము లేదు. మన మీద వారికి అంత ఇష్టము లేదు. కొంతమంది ఏం పెడతారు? సినిమాలు పెడతారు, సినిమా పాటలు పెడతారు. ఓ పక్కనే వాక్యం ఉంటుంది, ఇంకో పక్కనే ఉంటుంది. ఓ పక్కన వాక్యం, ఇంకో పక్కనే ఉంటుంది. చెప్పాలి, స్టేటస్లు పెట్టి బ్యాచ్ అందరూ చెప్పాలి. సినిమా పాటలు పెట్టి బ్యాచ్ చెప్పాలి. బబ్లు నీకు ఫోన్ ఉందరా? ఉందా? ఎప్పుడైనా పెట్టావు స్టేటస్? పెట్టవా? దేని వాక్యం కూడా పెడతావా? పెట్టవండి ఎప్పుడైనా. పక్కన ఎవడాడు? అయ్యారు మీరు పెడతారండి? ఫోన్ ఉంది మీకు? లేదండి. ఏం పెట్టాలి? మన కోసం మనమే గొప్ప చెప్పుకోవాలి. బయట ఎవడ చెప్పడం? చెప్తాడు చెప్పండి. మన కోసం మనమే గొప్ప చెప్పుకోవాలి. నీ సంఘానికి వచ్చి నీవే గొప్ప చెప్పుకోవాలి. బయట ఎవడో చెప్పడం. బయట ఎవడో కూడా ఏం చేయడంటే చెప్పడం. కాబట్టి ఒకసారి ఆలోచన అనేది చేయాలి. కాబట్టి అక్కడ హేగే నిర్ణయించిన అలంకారముగా మరి ఏ అలంకారం ఆమె ఏం చేయలేదంటే
కోరలేదు. నాకు మా దైవజనులు చెప్పిన మాటలు ఉంటేనే మాకు చాలు. అక్కడికి వెళ్ళిన ప్రార్థనే కదా. అక్కడికి నెలలో మొదటి బుధవారం అంటే ఎక్కడికి నెలలో మొదటి బుధవారం అభిషేకం అంటే ఏ అభిషేకం? తైలాభిషేకం. ఇక్కడ లేని తైలాభిషేకం అక్కడికి వెళ్తే వచ్చేస్తుందంట. ఇక్కడ లేని ప్రార్థన అక్కడికి వెళ్తే బాగా వచ్చేస్తుంది. ఏమండి, ఒక అమ్మాయిని అడిగిన, ఏమ్మా రాలేదే, నువ్వు కాలేజీకి వెళ్ళలేదన్నావు కదా, మరి రాత్రి బైబిల్ స్టడీకి రావాలి కదా, తెల్లారిగట్ల ప్రార్థనకి రాలేదంటే మొక్కావలు వెళ్ళిందంట పాప. ఎక్కడికి వెళ్ళింది? మొక్కావలు వెళ్ళి లేటుగా పడుకుని ఏం చేసిందంట? రాలేదంట. ఒక అమ్మాయిని అడిగిన, ఏవమ్మా రాలేదంటే నేను ఫోన్ మాట్లాడుకున్నానండి. ఏం మాట్లాడుకుందంట? ఫోన్ మాట్లాడుకుని లేటుగా పడుకుని అందుకే ఏం చేయలేకపోయానంటే లేవలేకపోయానండి. ఏం చేయలేకపోయిందంట? లేవలేకపోయిందంట. ఆ ఫోన్ పోవుగాక. ఏవమ్మా ఎందుకు రాలేదు అని అంటే ఒకటే నువ్వు, ఇంకేమర్థలేదు. నువ్వంతే. ఏమండి చెప్పండి, ఒకసారి మనం ఆలోచన చేయాలి. ఏమండి, హేగే నిర్ణయించిన అలంకారముగా మరి ఏ అలంకారము కూడా ఏం చేయలేదండి, కోరుకోలేదు. మరి నువ్వు వేటిని కోరుకుంటున్నావు? నీవు నీ సేవకుని యొక్క ఆధీనంలో నీ సేవకుడు సిద్ధపరిచిన విధానాన్ని నువ్వు అనుసరిస్తున్నావా, లేకపోతే సేవకుడు నిర్ణయించి సిద్ధపరిచిన విధానం కాకుండా నాకు తెలుసు అంతా నాకు తెలుసు, నాకు ఎప్పుడు ఏం చేయాలో తెలుసు, నాకు ఎప్పుడు ఎలా ప్రవర్తించాలో తెలుసు, ఎప్పుడు ఏం మాట్లాడాలో తెలుసు, నాకు అంతా తెలుసు అని నువ్వు అనుకుని నువ్వు ఒకవేళ బహిష్కరింపబడే స్థితిలో ఉంచబడ్డావేమో. ఒకసారి ఆలోచన అనేది చేయాలి. ఇంకా మూడవదిగా చూసినట్లయితే ముచ్చటగా మూడవది చెప్పండి, 17వ వచనం. స్త్రీ అందరికంటే రాజు ఎస్తేరును ప్రేమించెను, కన్యకలందరికంటే ఆమె అతని వలన దయాదాక్షిణ్యములు పొందారు. ఎందుకు ఆమెను ప్రేమించాడు? అందరికంటే ఎందుకు ఆమెను అంతగా ప్రేమించాడు? అందరికంటే ఎక్కువగా ప్రేమించాడంట. ఎందుకు అందరికంటే ఎస్తేరుని ఎందుకు ప్రేమించాడు? అందరికంటే ఎక్కువ ఎందుకు ప్రేమ పొందుకుందంటే ఆమె అందరికంటే కూడా ఆ రాజు దృష్టికి ఎలా కనబడిందంటే ఒక నీతిమంతురాలుగా ఏం చేసిందంటే కనబడింది. అందరికంటేనూ నీతిమంతురాలుగా కనబడిందంట. ఎవరికంటేనంట? అందరికంటే. వచ్చిన వారందరికంటే కూడా. ఏమండి, ఆ యొక్క స్వయంవరానికి వచ్చిన వారందరికంటే కూడా, ఆ పెళ్లి చూపులకు వచ్చిన వారందరికంటే కూడా ఎస్తేరు రాజు దృష్టికి ఎలా కనబడిందంటే నీతిమంతురాలుగా కనబడింది. మరి నీవు అందరికంటే నువ్వు నీతిమంతుడుగానే నీతిమంతురాలుగానే ఉంచబడ్డావా? నేను కాదు, వారు నీతిమంతులు, ఇదే పలానా వ్యక్తిని నీతిమంతురాలని, పలానా వ్యక్తిని నీతిమంతుడని అనే కితాబిచ్చేటువంటి కార్యాలు ఏమైనా నీలో ఉంచబడ్డాయా? ఒకసారి ఆలోచన చేయాలి. చూడండి ఒకసారి, సమూయేలు మొదటి గ్రంథం 24వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం 24వ అధ్యాయం 18వ వచనం. దావీదు ఇట్లా నేను అందరు కలిసి నాతో చెప్పండి, నీవు నాకంటే నీతిపరుడవు. ఎవరంటున్నారు ఈ మాట? ఎవరండి?
సౌలు అంటున్నాడు, రాజైన సౌలు ఎవరిని అంటున్నాడంట? దావీదుని. ఏమని అంటున్నాడు? మీరు ఎప్పుడైనా మీ పక్క వాళ్ళ దగ్గర కానీ మీ ఇంట్లో వాళ్ళ దగ్గర కానీ నువ్వు నాకంటే మంచిదాని అని ఎప్పుడైనా అన్నారా? మన ఈగో దెబ్బతింటది అసలు మాట అంటే. మీ ఆయన దగ్గర నువ్వు నాకంటే మంచుడు అన్నావా? ఎప్పుడైనా అన్నారా? రాజ్యం గారు మా నాన్నగారిని అన్నారా? ఏమండి, నువ్వు నాకంటే మంచోడు, నువ్వు నాకంటే మంచిదాను అని ఎప్పుడైనా అంటావా? అంటావా? ఏమంటా? ఎన్ని మాటలనేస్తాము. ఏమండి, ఆ సినిమా డైరెక్టర్గా ఉండవంట మాటలు ఎవరి దగ్గర ఉంటాయి? మన దగ్గర ఉండే మాటలు మన దగ్గర ఉంటాయంట. చూడండి ఒకసారి ఆదికాండం 38వ అధ్యాయం. ఆదికాండం 38వ అధ్యాయం 26వ వచనం. యూదా వాటిని ఆమె నాకంటే నీతిమంతురాలు. చెప్పండి, ఆమె ఆమె నాకంటే నీతిమంతురాలు. ఎవరంటున్నారు? యోధ అంటున్నాడు. ఎవరి గురించి? కోడలైన తామారును గూర్చి. కోడలైన తామారును గూర్చి. తప్పు నాదే, ఆమెది కాదు. నాదే తప్పు, ఆమెది కాదంటేనే కాదు. నేనే నా కుమారుడైన శాలనామెకు భర్తగా ఇవ్వలేదు. నా కుమారుడైన శాలను భర్తగా ఇవ్వలేదు కాబట్టి ఆమె ఏం చేసిందంటే ఈ పాపం చేయడానికి, ఆమె గర్భవతి అవ్వడానికి కారణం తప్పు నాది. తప్పు నాది, తప్పు నాది అని యూదా మాట్లాడుచున్నాడు. మరి నువ్వు ఎప్పుడైనా నీ తోటి వ్యక్తులను గూర్చి, నీ కుటుంబ సభ్యులను గూర్చి, నీ కుటుంబ సభ్యులను గూర్చి కానీ, నీ సంఘ సభ్యులను గూర్చి కానీ, నీ స్నేహితుల గూర్చి కానీ నువ్వెప్పుడైనా మాట ఉచ్చరించావా? ఎవరు వెనకాలది? బావా రిత్విక్ తేజస్సు ఇటు చూడాలి. మాట్లాడకండి, ఆడుకోండి కానీ అల్లరి చేయకుండా ఆడుకోండి. ఓకే, ఇప్పుడు చెప్పండి, నీవు నాకంటే నీతిమంతుడు. అందరూ చెప్పండి, నీవు నాకంటే నీతిమంతుడు. ఆమె నాకంటే నీతిమంతురాలు, అతను నాకంటే నీతిమంతుడు అనే మాట నీ నోట నుండి ఎప్పుడైనా వచ్చిందా? ఎప్పుడైనా వచ్చిందా? ఆ మాట అది ఏమంట వస్తుంది? నువ్వు నీతి లేని దానివే, నీ జాతి నీతి లేనిది, నీ ఇంట్లో ఏమి లేదు, నీతి లేదు. ఈ మాట మాత్రం బలికి వచ్చేస్తుంది. మనం ఏదో పెద్ద నీతిమంతులమైనట్టు. ఏమండి, మన నోటంట ఎలాంటి మాటలు వస్తూ ఉన్నాయి. కాబట్టి ఎస్తేరాముని ఎక్కువగా ప్రేమించడానికి రాజైన అహశ్వరోషు, భర్త అయిన అహశ్వరోషు ఆమెలో ఏం చూశాడంటండి? ఆమె నీతిమంతురాలు. ఏమని చూశాడంట? ఎవరికంటే నీతిమంతురాలు? వచ్చిన వారందరికంటే నీతిమంతురాలు, వస్తీ కంటే కూడా ఇవి ఎవరంటే నీతిమంతురాలు అని ఆ యొక్క రాజైన అహశ్వరోషు ఆమెలో చూశాడు. యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం. పద్దెనిమిదవ అధ్యాయం 24 నుండి. అయితే నీతిపరుడు తన నీతిని విడిచి పాపము చేసి దుష్టక్రియలు చేయు హేయక్రియలన్నిటి ప్రకారము జరిగించిన అతడు బ్రతుకునా అతడు చేసిన నీతి కార్యములు ఏమాత్రమును జ్ఞాపకములోనికి రావు.
అతడు విశ్వాసఘాతకుడు చేసిన పాపమును బట్టి మరణమునందును. అయితే యెహోవా మార్గము న్యాయము కాదని మీరు చెప్పుచున్నారు. ఇశ్రాయేలీయులారా, నా మాట ఆలకించుడి. నా మార్గము న్యాయమే, మీ మార్గమే అన్యాయమైనది. నీతిపరుడు తన నీతిని విడిచి పాపం చేసినలా అతడు దానిని బట్టి మరణముందును. తాను చేసిన పాపము బట్టి, పాపం చేతి బట్టే కదా అతడు మరణము నందును. మరియు దుష్టుడు తాను చేసి వచ్చిన దుష్టత్రుని మరలి నీతి న్యాయాలను జరిగించినలా తన ప్రాణమును రక్షించుకొనును. చాలండి. నేను నీతిమంతుడు, నేను నీతిమంతురాలను. నువ్వు డబ్బా కొట్టుకోవడం కాదు. ఒకప్పుడు నేను ఎంత భక్తి చేశానో తెలుసా? ఒకప్పుడు నేను ఎంత ప్రార్థనా పరునో తెలుసా? ఒకప్పుడు నేను ఎంత పాటలు పాడానో తెలుసా? ఒకప్పుడు నేను ఎన్ని బోధనలు చేశానో తెలుసా? అవి కాదంటున్నాడు. అవి కాదంట. నీ నీతి క్రియలన్నీ ఎలా ఉంచబడ్డాయంటే, దేవుని దృష్టిలో ఎలా ఉంచబడ్డాయంట? హేయమైనవిగా ఉంచబడ్డాయంట. ఎలా ఉంచబడ్డాయంట? హేయమైనవి ఉంచబడ్డాయి. అతడు నీతిని బట్టి జరిగించిన క్రియలన్నీ, అతడు నీతిని బట్టి చేసిన క్రియలన్నీ ఏమంటే జ్ఞాపకములోనికి రావు. అతడు విశ్వాసఘాతకుడైపోయాడు. ఆమె విశ్వాసఘాతకురాలైపోయింది. విశ్వాసమందు ఘాతకురాలైపోయాడు. మరి మనం ఎలా ఉంచబడ్డాం? ఒక నీతిమంతుల జాబితాలోనికి ఆయన వాళ్ళు తీసుకుని వచ్చాడు. నీతిహీనుడనైనా నన్ను, నీతి రక్షణ వస్త్రములను ప్రీతితోను సగిన నీతి రాజా ప్రీతి. ఆయన నీతి వస్త్రాన్ని ధరింపజేశాడంట. ఆయన నీతిమంతులుగా మనం మార్చాడు. మన పాపాన్ని తొలగించాడు. మన వ్యసనాలు పోగొట్టాడు. మన యొక్క ప్రత్యేక అతిక్రమాల నిమిత్తం ఆ కలువరి శిలువలో మన కోసం ఏం చేశాడంటే మరణించాడు. ఎందుకు? మనము నీతిమంతులుగా జీవిస్తాము అని చెప్పి. కానీ నేను నీతిమంతుడిగా ఒకప్పుడు చేయబడ్డాను అని నువ్వు చెబుతున్నావే కానీ ఇప్పుడు నీతిమంతుడిగా లేవేమో. ఒకప్పుడు నీతిమంతుడిగా నువ్వు ఉన్నావేమో, ఒకప్పుడు నీతిమంతురాలుగా నువ్వు ఉన్నావేమో, ఒకప్పుడు నీతిమంతులుగా మనము మన కార్యాలు చేశావేమో, ఇప్పుడు అలాంటి కార్యాలు మనలో లేవేమో. ఎందుకు? ప్రేమ కొదువవుతుంది. ఎందుకు ప్రేమ సన్నగిల్లుకురాది? ఎందుకు ప్రేమ తగ్గిపోతుంది అంటే నీ కార్యాల్లో ఏమొచ్చిందంటే మార్పు వచ్చింది. ఏమొచ్చిందంట? నీ కార్యాలు ఏమొచ్చిందంట? మార్పు వచ్చింది. ఎఫెసీ సంఘానికి గురించి చెబుతూ ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో మాట్లాడుచు ఏమంటాడంటే, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును, సహాయం కాదు సహనమును నేనెరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియు, అపోస్తులు కాగే తమ అపోస్తులు చెప్పుకొని వారిని పరీక్షించి వారు అబద్ధికులను నీవు కనుగొంటవనియు, నీవు సహనము కలిగిన నా నిమిత్తము భారం భరించి అలయలేదనియు నేనెరుగుదును. అందరు కలిసి నాకు చెప్పండి. ఆయనను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. ఏమైందంట? మొదటి ప్రేమను ఏం చేశారంట? ప్రారంభంలో ఉన్న భక్తి, ప్రారంభంలో ఉన్న నీతి, ప్రభువుని నమ్ముకున్నప్పుడున్న నీతి, ప్రభువుని నమ్ముకున్నప్పుడున్న భక్తి ఇప్పుడు లేదేమో. ఇప్పుడు సన్నగిలిపోయిందేమో. ఇప్పుడు తొట్టిల్లిపోతున్నావేమో. ఇప్పుడు పాపానికి దాసోహం అయిపోయి దారువుగా వాడవుగా ఉంచబడ్డావేమో. ఎలాంటి వ్యక్తిగా నీవు ఉంచబడ్డావు? ఎలాంటి వాడవుగా ఉంచబడ్డావు? ఒకసారి ఆలోచన చేయి, గమనించు, నిన్ను నీవు తీర్మానం చేసుకో. 3 మాటలు చెప్పండి ముచ్చటగా. 1,
ఏం కోరుకుంటున్నావు? భూ సంబంధమైన వాటినా, పర సంబంధమైన వాటినా? దేన్ని ఇష్టపడుతున్నావు? భూ సంబంధమైన మనుషులనా, పర సంబంధమైన దేవుణ్ణా? దేన్ని కోరుకుంటున్నావు? భూ సంబంధమైన వస్తుపూర్వకమైనవా, పర సంబంధమైన ఆశీర్వాదాల? ఏమి కావాలి నీకు? ఒక్కసారి ఆలోచన అనేది చేయాలి. నీ వంతు వచ్చినప్పుడు, ఆ కాలమందు ఆ ఎస్తేరు వంతు వచ్చినప్పుడు ఆమె హేగే నిర్ణయించిన అలంకారముగా మరి ఏది ఎలా కోరుకోకుండా ఉంచబడిందో, అలాగే నీ సేవకుడు సిద్ధపరిచిన, నీ సేవకుడు బోధించిన మాటలు కాకుండా నాకు వేరేవి కావాలి, వేరేవారు నాకు ప్రాముఖ్యమని చెప్పి వారి వైపుకు ఒకవేళ నువ్వు పోయేవాడుగా దానముగా ఉంచబడ్డావేమో ఒకసారి ఆలోచన చేయాలి. మూడోదిగా, ఆమె అందరికంటే కూడా ఎస్తేరు రాజు యొక్క ప్రేమను పొందుకోవడానికి కారణం ఆమె ఎలా ఉంచబడిందంట? నీతిమంతురాలు. మరి నీవు ఉన్నావా లేదా? మనము నీతిమంతులుగా జీవించగలుగుతున్నామా లేదా? దుష్టక్రియలతోనే మనము నీతిమంతులు అనుకుంటున్నామా? దుష్టక్రియలు విడిచిపెట్టకుండా ఉంటున్నామా? దుష్టక్రియలు విడిచిపెట్టకపోతే మరణం అనేది వస్తుందంట. మరణం కావాలా, రక్షణ కావాలా? మరణం కావాలా, క్షేమం కావాలా? ఏం కావాలో నీవే నిర్ణయించుకో. ఆయన మన నీతిమంతులుగా చేటు కొరకై మన నిమిత్తము తన శరీరాన్ని ఇచ్చాడు, తన రక్తాన్ని ఇచ్చాడు, తన యొక్క యావజ్జీవమంతా కూడా ఏం చేశాడంటే ఇచ్చేశాడు. ఎందుకు ఇచ్చేశాడు? నీవు కూడా ఆయనతో పాటు ఉండాలనే, నీవు కూడా ఆయనతో పాటు నివసించాలని, నీవు కూడా ఆయనతో పాటు సంతోషించాలని ఆయన ఏం చేశాడంటే ఇచ్చాడు. మరి నువ్వు అలా ఉన్నావా లేదా? నీతిమంతుడిగానే జీవిస్తున్నావా? మొదటి ప్రేమను విడిచిపెట్టేశావు. పెళ్ళైన కొత్తలో ప్రేమ ఎలాగుంటుందంట? ఎలా ఉంటుంది? అయ్యి బాబు, చాలా 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 ఎలాగుంటుందంట? గమ్మేస్తే, గమ్ము రాసేది ఏమవుదా? ఓడదలే, అంత ఓడగా ఉంటుందంట. కానీ సంవత్సరాలు గడిచే కొద్దీ, నెలలు గడిచే కొద్దీ, రోజులు గడిచే కొద్దీ ఏమైపోద్దంట? సన్నగిల్లిపోద్దంట. ఎందుకు? అసలు జీవితం అప్పుడు బయటపడిపోతుంది. అసలు జీవితం నాటకీ జీవితం అంది ఏమైపోతుంది? అప్పుడు ఏమైపోతుందంటే వచ్చేస్తుంది. అసలు మాట తీరు అప్పుడు వచ్చేస్తుంది. అసలు ప్రవర్తన ఎప్పుడు వచ్చేస్తుంది? ఉండుకోలది వచ్చేస్తున్నాడు. అప్పుడు ఇది దీని అసలు జీవితం, ఇది వీరి అసలు జీవితం అని అప్పుడు ఏం చేస్తున్న వారు తెలుసుకుంటూ ఉన్నారు. కాబట్టి ఒకసారి ఆలోచించేది, మొదటి భక్తి విడిచిపెట్టావా? ఎలా ఉన్నావు నీవు? ఆలోచించు, గమనించు. మంచి తీర్మానంతో ప్రభు శరీరక్తాల్లో పాలు పొందాలని కోరుచున్నాను. అందులో మోకరించండి, ప్రభు శరీరక్తాల్లో పాలు పొందాం. ఎవరు కూడా చూడవద్దు, అందరూ కూడా మోకరించండి, ప్రభు శరీరక్తాల్లో పాలు పొందాం. నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభువును పొందుదని ప్రభుని యేసు తాను అప్పగింపు రాత్రి యొక్క రొట్టెలెత్తుకు నీ కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకుంటుకాయి దీనిని చేయడని చెప్పాను. అందుకు కూడా ఆ రీతిగా నుండి సోదరులు దానియేలు గారు ప్రార్థన చేస్తారు.
ఆమేన్. అందరు కూడా ఆర్థిక నుండి ఎవరు కూడా చూడవద్దు. ప్రభు శరీరము ప్రభు రక్తము మీదకు వచ్చినప్పుడు కొంత భాగాన్ని మీరు తీసుకునండి, మీ ప్రక్క వారికి క్రమంగా అందించండి. ప్రభు యొక్క శరీరము ప్రభు యొక్క రక్తము మీదకు తీసుకుని రాబడుతున్నప్పుడు కొంత భాగాన్ని మీరు తీసుకునండి, మీ ప్రక్క వారికి క్రమంగా అందించండి. ప్రభు యొక్క శరీరము ప్రభు యొక్క రక్తము మీ ఎందుకు తీసుకుని రాబడుతున్నప్పుడు కొంత భాగాన్ని మీరు తీసుకునండి, మీ ప్రక్క వారికి క్రమంగా అందించండి. సండే ప్రభు యొక్క శరీరము ప్రభు యొక్క రక్తము మీ ఎందుకు తీసుకుని రాబడుతున్నప్పుడు క్రమముగా కొంత భాగాన్ని మీరు తీసుకునండి. అక్కడేమండి వెనకాల మీ ప్రక్క వారికి క్రమంగా అందించండి. ప్రభు శరీరము ప్రభు రక్తము మీ ఎందుకు తీసుకుని రాబడినప్పుడు కొంత భాగాన్ని మీరు తీసుకునండి, మీ ప్రక్క వారికి క్రమముగా అందించండి. ఆ ప్రభు యొక్క శరీరము ప్రభు యొక్క రక్తము మీద కుదురు కూర్చోవాలి. మీ ఎందుకు తీసుకుని రాబడుతున్నప్పుడు కొంత భాగాన్ని మీరు తీసుకునండి, మీ ప్రక్క వారికి క్రమముగా అందించండి. మాట్లాడకూడదు, కుదురు కూర్చోవాలి. ఓకేనా? ప్రభు యొక్క శరీరము ప్రభు యొక్క రక్తము మీ వద్దకు తీసుకుని రాబడుతున్నప్పుడు కొంత భాగాన్ని మీరు తీసుకునండి,
మీ ప్రక్క వారికి క్రమముగా అందించండి. పాపా శిక్ష పొంద తగియుంటిమి, మన శిక్ష ప్రభువే సాహించెను. పాపా శిక్ష పొంద సాహించెను, ఒకలుగా గొట్టబడి నలుగా గొట్టబడి అంగీకరించు ప్రభు శరీరం ప్రభు రక్తం మీదకి వచ్చినప్పుడు వీళ్ళు ఎవరికైనా లైన్ తప్పుగానే పొరపాటుగా అందకపోతే మీ కుడి హస్తాన్ని చూపిస్తే మీదకి తేబడుతుంది. ఎవరు లేరని నమ్ముచున్నాను మీకు చెప్పిన శరీరక్తాలతో ప్రార్థన చేసుకున్నాం. సోదరులు ఇరిమియా గారు ప్రార్థన చేస్తారు. అంటే పిల్లలు మాత్రం ఎంటర్ అవ్వకూడదు, పిల్లలు అసలు ఎంటర్ అవ్వకుండా చూడదు. ఆమేన్. అందరు కూడా కూర్చుందాం. ఈ సమయంలో పలహారం తీసుకుని వచ్చారు మానుకొండ కిరణ్ బాబు గారు. ఉన్నారండి ఆయన? రమ్మను, లోపల రమ్మను, రండి. ఎందుకోసం తెచ్చారు మీ ఇద్దరు చెప్పండి. రమ్మిట్రా సరే చెప్పు. దేవునికి వందనాలు, పాస్టర్ గారికి వందనాలు, ఇక్కడికి వచ్చిన అందరికీ వందనాలు. మీకు తెలుసు, గర్భఫలం లేక నేను 5 సంవత్సరాలుగా చాలా బాధపడ్డాను. దేవుడు నన్ను ఆశీర్వదించాడు. నూతన సంవత్సరం రాకముందే అక్టోబర్ నెలలో దేవుడు గర్భఫలాన్ని దయచేశాడు. ఈరోజు నా భర్త నేను తలెత్తుకునేలా చేశాడు దేవుడు. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన గాక. ఇప్పుడు 5వ నెలండి. అందరు నా కోసం ప్రార్థన చేస్తాను. కృపగల మా దేవానికి స్తోత్రాలు. నమ్మకమైన మా తండ్రి, నీ మంచి నామను బట్టి నీ స్తుతిస్తున్నాను. విషయంలో కుమారుడు కిరణ్ బాబుని బట్టి, అలాగే కుమార్తె తబిత గ్రేస్ స్తోత్రాలు. ఈ యొక్క దంపతులు యాకం చేశారు, అందరికి స్తోత్రాలు. 5 సంవత్సరాల కాలంలో వారిని నా బిడ్డలు లేక ఎన్నోసార్లు దేవరన్నా మిస్గ్యారేజ్ అయినప్పుడు నువ్వు ఎంత కనికరించావు. దేవరన్నా విషయంలో మరలా కుమార్తెను జ్ఞాపకం చేసుకున్నావు. చక్కటి గర్భఫలాన్ని మీరు ఇచ్చారు. అందుని బట్టి నేను స్తుతిస్తున్నాను ప్రభా. నువ్వు ఇచ్చిన గర్భఫలాన్ని బట్టి తల్లిగారు పరమేశ్వర్ గారు వారి కుటుంబంలో, అలాగే తబిత గ్రేస్ వారి కుటుంబంలో గొప్ప సంతోషాన్ని, అవధులు లేని సంతోషాన్ని మీరు నింపినందుకు నీకు స్తోత్రాలు ప్రభా. మా దేవుడు మా కుటుంబంలో గొప్ప మేలు చేశాడు అని చెప్పి నీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ వారిని నీ సన్నిధానాన్ని ప్రేమించి, నీ యొక్క సంఘాన్ని ప్రేమించి వారిని పలహారం తీసుకుని వచ్చారు.
ఆ స్వీట్స్ని తీసుకొచ్చారు. వాటి నిమిత్తం వారు ఎంతైతే వెచ్చించారో తగిన దీవులు దయచేయండి. దేవానికి స్తోత్రాలు. ముఖ్యంగా కుమార్తె తబితా గ్రేస్ని జ్ఞాపకం చేసుకోండి, కనికరించి కాపాడండి. దేవన నా బిడ్డని సంరక్షణలో నీ క్షేమంలో ఉంచండి. ప్రతివిధ ప్రమాదాల నుండి దూరపరచని ప్రభా. పెద్దల యొక్క సూచనలు సలహాలు, డాక్టర్ల యొక్క సూచనలు సలహాలు క్రమం తప్పగా పాటిస్తూ తనంతో తన యొక్క దేవుడిచ్చిన నీవిచ్చిన బహుమానాన్ని తాను జాగ్రత్తగా కాపాడుకోవడానికి నీ గొప్ప సహాయం దయచేయమని వేడుకుంటూ ఏ సత్యున్నత నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. అందరూ లేచినప్పుడు ప్రభుకు కానుకలు సమర్పిద్దాం. ఒరే అవన్నీ లేపుతావు ఎందుకురా? ఇది అడిపోద్దురా, ఫోన్ అడిపోద్దురా. ఒకళ్ళు పేపర్లు ఇవ్వాలి, ఒకళ్ళు వాళ్ళకి అందించాలి. మీరు అందించండి. ఒరే బబ్బులు ఆ పేపర్లు ఇరా. మెల్లకువగా ఉండి కన్ని పెట్టు చురుడుము, మెల్లకువగా కన్ని పెట్టు చురుడుము, ప్రభు వచ్చు వేలాయెను. బహు జాగ్రత్తగా నుండుము, ప్రభు వచ్చు వేలాయెను. బహు జాగ్రత్తగా నుండుము. నీకిచ్చిన పని జరిగించుము, నమ్మకస్తునిగా. నీకిచ్చిన పని జరిగించుము, నమ్మకస్తునిగా. ప్రభు లెక్క అడుగును నీ అంతమందు, ప్రభు లెక్క నీ అంతమందు. ఏ రీతిగా నీవు పని చేసితివో చూచుకో, బహు జాగ్రత్తగా నుండుము. ప్రభు లెక్క అడుగును నీ అంతమందు. ఏ రీతిగా నీవు పని చేసితివో చూచుకో, బహు జాగ్రత్తగా నుండుము. మెల్లకువగా నుండి కన్ని పెట్టు చురుడుము, ప్రభు వచ్చు. ప్రభు వచ్చు వేలాయెను. బహు జాగ్రత్తగా నుండుము. రెట్టింపు చేసెను ఒక దాసుడు, భూమిలో దాచెను మరి ఒక్కడు. రెట్టింపు చేసెను ఒక దాసుడు, భూమిలో దాచెను మరి ఒక్కడు. మంచి దాసుని మెచ్చి అధికారమునిచ్చే, మంచి దాసుని మెచ్చి అధికారమునిచ్చే. చీకటిలో త్రోసెను చెద్దాసు మరి దాసుని, బహు జాగ్రత్తగా నుండుము. మంచి దాసుని మెచ్చి అధికారమునిచ్చే. చీకటిలో త్రోసే చెడ్డాసు మరి దాసుని, బహు జాగ్రత్తగా నుండుము. మెల్లకువగా నుండి కన్ని పెట్టు చుండుము, మెల్లకువగా కన్ని పెట్టు చుండుము. ప్రభు వచ్చు వేలాయెను. బహు జాగ్రత్త. ప్రభు వచ్చు వేలాయెను. బహు జాగ్రత్తగా
పెళ్ళి కుమారుని ఎదుర్కొనుటకు కనిపెట్టుచుండేరే కన్యలు. పెళ్ళి కుమారుని ఎదుర్కొనుటకు కనిపెట్టుచుండేరే కన్యలు. వినబడెను కేక నిద్రించిన వేళ, వినబడెను కేక నిద్రించిన వేళ, లోనికి వెళ్ళిరి పాడిన కన్యలు. బహు జాగ్రత్తగా నుండుము. వినబడెను కేక నిద్రించిన వేళలోనికి వెళ్ళేది సిద్ధపడిన కన్యలు. బహు జాగ్రత్తగా నుండుము. మెలకువగా నుండి కనిపెట్టుచుండుము. మెలకువగా కనిపెట్టుచుండుము. ప్రభువచ్చు బహు జాగ్రత్తగా నుండుము. ప్రభువచ్చు వేలాయను. బహు జాగ్రత్తగా నుండుము. ప్రభువును సంధింప సిద్ధపడుము. ఏ దినమో తెలియదు మనకు. ప్రభువును సంధింప సిద్ధపడుము. ఏ దినమో తెలియదు మనకు. ఏ గడియ ఎన్నైనా మన ప్రభువు వచ్చును. ఏ గడి ఎన్నైనా మన ప్రభువు వచ్చును. నిర్లక్ష్యముంచక మెలకువతో కనిపెట్టుము. బహు జాగ్రత్తగా నుండుము. ఏ గడియ ఎన్నైనా మన ప్రభువు వచ్చును. నిర్లక్ష్యముంచక మెలకువతో కనిపెట్టుము. బహు జాగ్రత్తగా నుండుము. మెలకువగా నుండి కనిపెట్టుచుండుము. మెలకువగా నుండి ప్రభువచ్చు వేలాయను. బహు జాగ్రత్తగా నుండుము. ప్రభువచ్చు వేలాయను. బహు జాగ్రత్తగా నుండుము. విశ్వాస యాత్రలు జయముందను. ఓపికతో నీవు పరుగెత్తుము. విశ్వాస యాత్రలు జయముందను. ఓపికతో నీవు పరుగెత్తుము. ఈ లోకాశలకు చిక్కిన నీవు. ఈ లోకాశలకు చిక్కిన నీవు. క్రీస్తుని చూచుచు గురి యొద్దకే సాగుము. బహు జాగ్రత్తగా నుండుము. ఈ లోకాశలకు చిక్కిన నీవు. క్రీస్తుని చూచుచు గురి యొద్దకే సాగుము. బహు జాగ్రత్తగా నుండుము. మెలకువగా నుండి కనిపెట్టుచుండుము. మెలకువగా ప్రభువచ్చు వేలాయను. బహు జాగ్రత్తగా నుండుము. ప్రభువచ్చు వేలాయను. బహు జాగ్రత్తగా నుండుము. రాత్రి వచ్చిన వాళ్ళు కూర్చుని మిగతా అలాగే నుంచోనండి. డ్యూటీలకి కూలి పనులకి
వెల్లులు కూడా కూర్చోవచ్చు. డ్యూటీలకి కూలి పనులకి వెళ్ళకుండా ఇంటికాడే ఉన్న వాళ్ళు మాత్రం నుంచోండి. ప్రార్థన సమయానికి ఇంటికాడే ఉన్నవాళ్ళు ఎందువలన రాలేదు? హనీకి మమతకి భక్తి ఎక్కువైపోయిందంట. మాకు అన్నీ వచ్చేసానియా, నీరసంగా ఉందండి. సత్యకృప గారు ఊరి నుంచి లేటుగా వచ్చాం, మేము లేటుగానే వచ్చాం. సుధారాణి గారు ఎక్కడికి వెళ్ళి లేట్ అయిపోయింది? ఊరి లేట్ అయిపోయిందా? ఇంద్రమ్మ గారు మా పిల్ల ఏది చెప్తే నేను అదే. సోనిమ గారు రావాలి కదండి. రాత్రి రాలేదు నువ్వు? కూర్చోండి. బ్యూలా గారు అసలు వస్తలేదు. ఏంటి మీరు అందరు కూర్చున్నారండి? మిమ్మల్ని అడగలేదేనా? ఇదిగో ఎక్కడ ఇంత రవ్వ కూడా పడకూడదు, అస్సలు పడకూడదు. పడకూడదంటే మీరు ఏం చేయకూడదు, ఇక్కడ తినకూడదు. మెట్లు దిగేసినంటే ఆమ్మని బుక్కేయండి, మింగేయండి, అంతేగాని ఇక్కడ మాత్రం అస్సలు ముట్టుకోకూడదు. ఓకేనా? వేము దేవసహాయం గారు వారు మన మధ్య కనపడతలేదు. అంటే ఆయన ఎక్కడో ఉద్యోగం చేస్తున్నాడు. హైదరాబాద్ వెళ్ళాడు. ఆయన హైదరాబాద్లో ఒక ఉద్యోగం చేస్తున్నాడు. తనకు వచ్చినటువంటి జీవితంలో మందిరానికి పరిచయం ప్రేమించి 2000 రూపాయలు కానుకిచ్చాడు. ఆ కుమారుడి కోసం మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకున్నాను. పాపం కుర్రోడు ఇక్కడ ఉంటే వద్దుడు, కానీ నేను తెల్లారిగట్ల వస్తలేదు కదా, నాకు జూమ్ మీటింగ్ ఎట్టి అంటున్నాడు. ఏం మీటింగు? జూమ్ మీటింగ్ పెడితే నేను జూమ్ మీటింగ్లో ఏం చేస్తాను? పాల్గొంటాను. ఎప్పుడు? తెల్లారిగట్ల ప్రార్థనకి. ఏమండి అలాగ అన్నవాళ్ళు కూడా లేరు కదా. నువ్వు వేసావు అలా అన్నవాళ్ళు కూడా లేరు కదా. అలాగే మీ ప్రార్థనలో చాలామంది బిడ్డలు బలహీనంగా ఉన్నారు, వారి కోసం జ్ఞాపకం చేసుకోండి. రేపు 3వ శనివారం దేవునితో 1 గంట ప్రార్థన చేయవలసిన వారు. సమయం చెప్తాను. ఒకవేళ మీరు ఏమైనా టైం మార్చాలంటే పలానా టయ్యానికి నాకు కావాలనుకుంటే ఏ టయ్యానికి కావాలో పేరు చెప్తుంది కదా, ఆ పేరు చదువుకో, ఆ పేరు జాగ్రత్తగా విను, వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుగు, నన్ను మాత్రం అడక్కు. ఓకేనా? అర్థమైందా? నాకు పలానా టయ్యానికి కావాలి, నీకు ఇచ్చారు కదా ఆ టైం నాకు ఇయ్యి అని వాళ్ళని అడుక్కో, నన్ను మాత్రం అడగొద్దు. ఓకేనా? ఒకవేళ నీకు ఆ సమయం కుదరకపోతే నువ్వు వేరే వాళ్ళని పురమాయించు. ఒక పనిలోకి వెళ్ళావనుకో, ఇవి వాళ్ళ పని అవుతలేదు, ఏం చేస్తావు? వేరే వాళ్ళని ఏం చేస్తావు? పనిలో పెట్టి ఏం చేస్తావు? వెళ్తావు. అలాగా నువ్వు వేరే వాళ్ళని నిర్ణయించి వెళ్ళు. అంతేకాని నువ్వు మాత్రం ప్రార్థన మాత్రం ఆలస్యించే. ఇంకోటి, నీకు ఇష్టమే చేస్తావు, అంతేనే కదా. ఈరోజు నేను చేయాలి, ప్రార్థన చేయాలనే చేస్తావు. కాబట్టి నువ్వే ఉండడానికి 99.9 నువ్వు ఉండాలంటే, అంతే. 99.9% వరకు నువ్వేం చేయాలంటే ఉండాలి. అంతేకాని నువ్వు వెళ్ళిపోవడానికి మాత్రం ఇష్టపడకు. చదువుతాను చూడండి. తెల్లవారుజాము 3 గంటలకు, ఎందుకంటే 16 మంది వచ్చారు కాబట్టి 3 గంటలకు వేము మహల గారు, 4 గంటలకు బత్తుల కిరణమయ్య గారు, 5 గంటలకు తిగిరిపల్లి సిరి, 6 గంటలకు సబ్బిది సారిక, 7 గంటలకు నీరుడు ధనలక్ష్మి గారు, 8 గంటలకు సబ్బిది శాంత్ కుమారి గారు, 9 గంటలకు అంబటి సుధారాణి గారు, 10 గంటలకు అంబటి సుందరి గారు, 11 గంటలకు వేమి ఇంద్రమ్మ గారు, 12 గంటలకు సబ్బితి మాణిక్యం గారు, 1 గంటకు సబ్బితి మేరమ్మ గారు, 2 గంటలకు పెదపోలు మేరమ్మ గారు, 3 గంటలకు అంబటి పల్లవి గారు, 4 గంటలకు సబ్బితి లిల్లీ గారు, 5 గంటలకు ఇర్లపాటి కనికరం గారు, 6 గంటలకు అంబటి మేఘన. ఏమండి, అర్థమైంది కదా? ఈ పేర్లు గల వారందరూ కూడా వారి వారి సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుచు ఉన్నాను. అలాగే చాలామంది శనివారం కనబడుతున్నారు, ఆదివారం కనపడుతున్నారు, మిగతా రోజులు ఏం చేయట్లేదు, కనపడతలేదు. మొన్న మందిరంలో శుక్రవారం ఏం జరిగింది?
ఆన్లైన్ పీరియడ్ ఎప్పటి వరకు ఉండాలి? తెల్లవారులు ఉండాలి. మీ యొక్క బడలిక, మీ యొక్క అలసటను బట్టి ఎన్ని గంటలు ముగించేసానంటే 2:30 గంటలకల్లా ముగించేసాం. ఎన్ని గంటలకి? 2:30 గంటలకల్లా ముగించేసాం. అయితే వస్తే మీకోసమే ప్రార్థన చేస్తాం. ఎవరికోసం? వచ్చిన వాళ్ళందరి కోసం ఏం చేయడం జరుగుతుంది? ప్రార్థన చేయడం జరుగుతుంది. ప్రార్థనలో గడపడానికి అవకాశం ఉంటుంది. అంతేకాని నువ్వు ఇంటికాడ కూర్చొని చక్కగా నిద్రపోయావనుకో, నీకేముండదు? ప్రార్థన అనేదే అలవాటు ఉండదు. ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలని కోరుచున్నాను. ప్రతి ఒక్కరూ జరగబోతున్న ప్రతి సంఘ కార్యక్రమాల్లో పాల్గొనాలి. బుధవారం బైబిల్ స్టడీ జరుగుతుంది. ఆది కాండం నుండి బైబిల్ స్టడీ ప్రారంభమైంది. అంటే ఒక్కొక్క వ్యక్తి జీవితం ఎలా ఉంచబడిందో వాటి గురించి చెప్పడం జరుగుతుంది. చాలామంది రావట్లేదు, ఇళ్ళ దగ్గర ఉండి రావట్లేదు. బైబిల్ స్టడీ అంటే పిల్లలకు కాదు, అందరికీ. ఏమండి? అందరూ నేర్చుకోవాలి, అందరూ కూడా వాక్యం వినాలి. ఏమండి? అందరూ కూడా వాక్యాన్ని తెలుసుకోవాలి. నాకు కాదు అనుకోవద్దు. ఏమండి? నాకు కాదు అని అనుకోవద్దు. ప్రతి ఒక్కరూ పాల్గొనాలి. అలాగే ఈ నెల 22, 23 తారీఖులో మన ఊర్లో మీటింగ్స్ ఉన్నాయి. జగన్ కాలనీ డంపియార్డ్ దగ్గర రక్షణ సువార్త మహాసభలు. ఈ యొక్క సభల్లో వాక్యం అందించడానికి చార్లెస్ పి జాకబ్ గారు విజయవాడ నుంచి వస్తున్నారు. అలాగే పాస్టర్ ఎన్ ఆదామరాజు గారు ఏలంపూడి నుంచి వస్తున్నారు. కాబట్టి మీటింగ్స్ కోసం జ్ఞాపకం చేసుకోండి, ప్రార్థించండి. మీరైనా పాల్గొనాలనుకుంటే పాల్గొనండి. అలాగే 23, 24 తారీఖులు సోమ మంగళవారాలు దేవరపల్లిలో మీటింగ్స్. ఎక్కడండి? దేవరపల్లిలో. మన దగ్గరికి ప్రతిసారి వస్తున్నారు. ఎవరు? జానతన్ గారు, డేవిడ్ గారు, అలాగే వారి యొక్క కుటుంబం అంతా కలిసి వస్తున్నారు. అయితే వారు ఏమన్నారంటే, ఈసారి మాత్రం మీ సంఘాన్ని తీసుకొస్తే మేము మొత్తం లేత రామన్నారు. ఏమన్నారు? సంఘం వస్తేనే మేము వస్తాం. సంఘంతో మనల్ని ఏం చేయమంటున్నారు? పాల్గొనమంటున్నారు. కాబట్టి ఆ 2 దినాలు కూడా వాక్యం అందించడానికి పిఏ స్వామి గారు వస్తున్నారు. ఎవరండి? పిఏ స్వామి గారు మన దగ్గరికి వచ్చారు కదా. ఆ పిఏ స్వామి గారు వాక్యం అందించడానికి వస్తున్నారు. కాబట్టి ఒక్కరోజు మీరు ఏం చేయాలి? కనీసం ఒక్కరోజు ఒక పూటని ఏం చేయాలి? కనీసం ఒక్క పూటైనా మీరు వెసులుబాటు చేసుకుని, మీరు అవకాశం చేసుకుని ఏం చేయాలంటే మీటింగ్కి రావాలి. మంగళవారం ఒకవేళ 2వ రోజు కాబట్టి 2వ రోజు రాత్రికి ఒకవేళ వస్తే ఆ మీటింగ్లో మీరు పాల్గొనొచ్చు. మీరు అందరూ వస్తారంటే ఇక్కడ ఒక ఆటో రెడీగా ఉంటుంది. డబ్బులు మీరు ఇచ్చుకోవాలి. నేను ఏమన్నా అండి, డబ్బులు మాత్రం మీరు ఇచ్చుకోవాలి. ప్రతి చోటుకి డబ్బులు ఇట్టుకుని వెళ్తున్నారు కదా. లేదంటే ఆధార్ కార్డు అట్టుకుని బస్సు ఎక్కండి. ఆధార్ కార్డు అట్టుకుని బస్సు ఎక్కేయారని చక్కగా ఏం చేయొచ్చు? వచ్చేయచ్చు. ఫ్రీగా వెళ్ళి ఫ్రీగా వచ్చేయచ్చు. ఓకేనా? ఈ విషయాన్ని గమనించాలని కోరుచున్నాను. అందులో మోకరించండి, ముగింపు ప్రార్థన చేసుకుందాం. మోకరించండి, ముగింపు ప్రార్థన చేద్దాం. అత్యంత కృపా కనికరం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన అతి శ్రేష్టమైన కొలమి ముందు కొలమి నీ ఘనమైన ఉన్నతమైన పూజింపదగిన నామానికి వెలకట్టలేని కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రభువా. ఈ రీతిగా ఈ పునరుద్ధానపు ఆరాధనలో ఇంతవరకు మేము పాల్గొనడానికి, నిన్ను స్తుతించి గణపరచడానికి, నిన్ను హెచ్చించడానికి, నిన్ను పూజించడానికి, నీ పాదాలను పెట్టుకుని నీకు కృతజ్ఞతలు చెల్లించడానికి ఇచ్చిన కృపగా నీకు స్తోత్రాలు. ఈ సమయంలో ముగించుకుని మా గృహాలు తిరిగి వెళ్తుండగా నీ దీవులతో, నీ ఆశీర్వాదాలతో నీవి పంపించండి. బిడ్డలు ఇచ్చిన కానుకను బట్టి, రాయిని బట్టి ప్రత్యేక కానుకలు స్తోత్రాలు. ఎవరైతే ఇచ్చారో చూసిన వాడవు నీవే, ప్రతిఫలం అనుగ్రహింప చేయమని వేడుకుంటూ ఉన్నాను. సాక్ష్యం చెప్పినటువంటి కుమార్తె తప్పిత గ్రేస్ని బట్టి, కుమారుడు కిరణ్ బాబుని బట్టి, వారి కుటుంబానికి స్తోత్రాలు. దాని వారి జీవితంలో మీరు చేసిన గొప్ప మేలు స్తోత్రాలు. ఆ దేని కుటుంబాన్ని కనికరించండి. నువ్వు ఇచ్చే బహుమానం కోసం ఎదురు చూస్తున్నారు. శ్రేష్టమైన బహుమానాన్ని, ఆరోగ్యకరమైన బహుమానాన్ని మీరు వారికి అనుగ్రహింప చేయమని వేడుకుంటూ ఉన్నాను. ఏమన్నా తీసుకొచ్చిన పలహారం స్తోత్రాలు, వాటిని ఎంతది వెచ్చించారో
తగిన దీవులు మెండుగా వారికి దయచేయమని వేడుకుంటూ ఉన్నాను. నమ్మకమైన మా దేవా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అలాగే ఈ యొక్క వారంలో జరగబోతున్న సంఘ కార్యక్రమాల్లో నడిపించండి. ముఖ్యంగా 23, 24 దేవరపల్లిలో జరుగుతున్న ఆ మీటింగ్స్లో బిడ్డలు ఒక దినం పాల్గొనడానికి నీ కృపా సహాయమును మెండుగా దయచేయమని వేడుకుంటూ ఉన్నాను. నమ్మకమైన మా దేవా, నీకే స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో జ్ఞాపకం చేసుకుంటున్నాను, ఎవరెవరు ఏ బాధలు ఏ కష్టాలు చేసి వచ్చారో వారికున్న కష్టాలు బాధలన్నింటి నుంచి కూడా తప్పించండి, విడిపించండి, మోచించండి, లేవనెత్తి స్వస్థపరచమని వేడుకుంటూ ఉన్నాను. అలాగే నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఈ సమయంలో కుమారుడు దేవ సహాయాన్ని జ్ఞాపకం చేసుకోండి. హైదరాబాద్లో పని చేసుకుంటున్నాడు. ఆ బిడ్డ పరిచయను ప్రేమించి కానుక పంపించాడు. ఎంతైతే ఇచ్చాడు చూసిన వాడవు నీవే. తగిన దీవులు మెండుగా ఆ కుమారుడికి అనుగ్రహింప చేయమని వేడుకుంటూ ఉన్నాను. నమ్మకమైన మా దేవా, నీకే స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో వృద్ధాప్య దశలను వారిని జ్ఞాపకం చేసుకోండి, కాపాడి భద్రపరచండి. అలాగే నన్ను చనిబిడి తల్లు, సంతానం లేని చేత బాధపడుతున్న వారు, గర్భవతులు, స్తోత్రాలు ప్రతి ఒక్కరికి క్షేమాన్ని అనుగ్రహింప చేయమని వేడుకుంటూ ఉన్నాను ప్రభా, వేడుకుంటూ ఉన్నాను. నమ్మకమైన మా దేవా, నీకే స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాను. అలసలు జ్ఞాపకం చేసుకుంటున్నాను ప్రభా. చాలా మంది బిడ్డలు చదువుకుంటున్నారు. వారి చదువులు మంచి జ్ఞానాన్ని పెంపొందింప చేయమని వేడుకుంటూ ఉన్నాను ప్రభా. కృపగల మా తండ్రి, నీకే స్తోత్రాల స్తుతులు చెల్లిస్తున్నాను ప్రభా. ఇసల్లో జ్ఞాపకం చేసుకుంటున్నాను. చాలామంది దేవరాన స్తోత్రాలు, ఉద్యోగాలు కోసం, వివాహాల కోసం ఎదురు చూస్తున్నారు. వారికి క్షేమాన్ని ఇవ్వండి. ఇంటర్మీడియట్ అలాగే 10th డిగ్రీ ఎగ్జామ్స్ కోసం సిద్ధపడుతున్నారు. వారిని కూడా కనికరించమని వేడుకుంటూ ఉన్నాను ప్రభా. కృపగల మా దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇతర దేశాలను చూపడిన వారు, ఇతర దేశాలకు వెళ్ళేటువంటి వారు, రావడానికి సిద్ధపడుతున్న వారు అందరూ కూడా కనికరించమని వేడుకుంటూ ఉన్నాను. చాలా మంది వ్యవసాయాలు ఓడుస్తున్నారు, చేతి వృత్తులు కలిగిన వారికి ఉన్నారు, గృహాలు నిర్మించుకుంటున్నారు, ఆయా పనుల్లో ఉంచబడ్డారు, ఉద్యోగాలకు వెళ్ళేటువంటి వారు ఉంచబడ్డారు. వారందరూ కూడా కనికరించమని వేడుకుంటూ ఉన్నాను ప్రభా. ఎవరెవరు ఏ అక్కర్లు, ఏ బాధలు, ఏ శ్రమలు, ఏ యొక్క నిట్టూర్పులు చేత వచ్చిన్నారో వారందరికి కూడా నువ్వు వెంటనే క్షేమాన్ని అనుగ్రహింప చేయమని వేడుకుంటూ ఉన్నాను. ఈ వారాంతపు దీవులతో మీరు మమ్మల్ని నింపి పంపిస్తారు నమ్ముచు వేటినైతే మరిచినో దాంతో క్షమించమని వేడుకుంటూ యేసు అతి పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఇప్పుడు మన తండ్రి దేవుని ప్రేమయు, కుమారుడును రక్షకుడునైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మిక నుండి సహవాసమును సహాయమును కూడిన మనకును భూలోకులను తన బిడ్డలైన వారందరికీ, సార్వత్రిక సంఘానికి ఆయన కృపా సదా తోడని నడిపించును గాక. ఆమేన్. అందరికీ కూడా వందనాలు. జాగ్రత్తగా